అందరికీ నమస్కారం. బాలుర నుండి వృద్ధుల దాకా రామాయణం చదవని వారు ఉండరు. అది పద్య రూపంలో కానీ, గద్య రూపంలో కానీ, కథల రూపంలో కానీ, గేయ రూపంలో కానీ వారికి నచ్చిన ప్రక్రియలో చదవటం జరుగుతోంది. కానీ కొన్ని సన్నివేశాలలో కొన్ని పాత్రలతో మనకి కొన్ని అనుమానాలు, సందేహాలు వస్తూ ఉంటాయి. మన మనస్సుకి నచ్చిన సమాధానం దొరకకపోయినా ముందుకు సాగుతాం. నేను రామాయణం చదివి తర్వాత కల్పవృక్షము, వాల్మీకి రామాయణ కథలు పేరుతో రామాయణాన్ని కథల రూపంలో వ్రాశాను. నాకు కలిగిన సందేహాలు మా గురువులు ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారిని అడిగి సందేహ నివృత్తి చేసుకునేవాడిని. ఆ సందేహాలను ప్రశ్న జవాబులుగా మీకు సులభంగా సవివరంగా తెలియచేయటానికి రామాయణంలోని రహస్యాలను ప్రశ్నలు జవాబులు శీర్షికగా అందిస్తున్నాం. జాగ్రత్తగా విని సందేహ నివృత్తి చేసుకోమని ప్రార్థన. ప్రశ్న: మందర రాముని పట్టాభిషేకాన్ని ఎందుకు వ్యతిరేకించింది? దానికి జవాబు: వాల్మీకి రామాయణంలో మందర యొక్క పూర్వోత్తరాల గురించి కానీ, పూర్వ స్వభావం గురించి కానీ ఎక్కువ వివరాలు చెప్పలేదు. కైకేయి అత్తవారింటికి వచ్చేటప్పుడు ఆమె పుట్టింటి వారు పంపిన దాసీ జనులలో ఈమె కూడా ఉందని, ఆమె స్వభావం చేతనే పాపదర్శిని అనగా చెడు చూపు కలది లేదా చెడు ఆలోచన కలది అని మాత్రమే ఉన్నది. ఈమె గూనిదని, ముసలిదని కూడా ఉన్నది. ఈమె అంతఃపురం అంతా యథేచ్ఛగా తిరుగుతూ ఉండటం, కైకేయితో చాలా చనువుగా మాట్లాడటం బట్టి చూడగా ఈమె కైకేయికి చాలా సన్నిహితురాలని అర్థమవుతోంది. ఎత్తుకుంటూనే ఉత్తిష్టం మూఢే కిం శేషే అని, మూఢురాలా అని కైకను పిలిచింది. తరువాత బాలిసే అంటే అగ్జురాలా, ఆ తరువాత అనర్థదర్శిని మౌర్ఖ్యాత్ నాత్మానమవబుధ్యసే, ఓ అనర్థదర్శిని నువ్వు మూర్ఖురాలవు అని కూడా కైకను అంది. దీనిని బట్టి మందరకు చనువేగాక కైక మీద అధికారం చేసేంత చనువు ఉన్నది అని అర్థమవుతోంది. కైకేయికి చిన్నప్పుడు పాలిచ్చిన దాది కూడా అయి ఉండవచ్చునేమో. దశరథుడు కైకేయి వివాహ సమయంలో రాజ్యశుల్కం ఇచ్చిన విషయం ఈమెకు తెలిసి ఉన్నట్లు కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఈమెకి అది తెలియదో తెలిసినా కూడా వశిష్ఠాదులు భావించినట్లే పాయస ప్రభావం వల్ల పుట్టిన సంతానానికి ఆ వాగ్దానం వర్తించదని తను కూడా భావించిందో మనకు స్పష్టంగా తెలియదు. కానీ కైకకు దుర్బుద్ధులు నూరిపోసేప్పుడు ఈమె రాజ్యశుల్క ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. దేవాసుర యుద్ధ సమయంలో దశరథుడు ఇచ్చిన వరాలను మాత్రమే ఆమె కైకకు గుర్తు చేసింది. కాగా వాల్మీకి రామాయణాన్ని బట్టి చూస్తే మందరది సహజంగానే వక్రదృష్టి అని, ఆ వక్రదృష్టితోనే ఇలా మాట్లాడిందని చెప్పవలసి ఉంటుంది. కేవలం అంతే. అయితే రాముడి మీద అంత ప్రేమ ఉన్న కైకేయి ఆమెకి ఎలా లొంగింది అన్న సందేహం మనకు రాకమానదు. ఎందుకంటే రామాభిషేక వార్తను మందర చెప్పంగానే ఆమెకు బహుమతి ఇచ్చి, నా దృష్టిలో రాముడికి భరతుడికి తేడా లేదు, రాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడంటే తృప్తిగా ఉంది అని కైక స్పష్టంగా చెప్పింది. ఆ తరువాత మందర ఇంకా పోతుంటే కైక ఇలా అంది: యథామే భరతో మాన్యః
తథా భూయోపి రాఘవ కౌసల్యాతోతి రిక్తంచ సోను శుశ్రూషతే హి మాం. అనగా నాకు భరతుడెంత కావలసిన వాడో రాముడు అంతకంటే ఎక్కువ కావలసిన వాడు. రాముడు నన్ను కౌసల్య కంటే ఎక్కువగా సేవిస్తున్నాడు అని కైక ఇంకా చాలా వివరంగా చెప్పింది. దీని మీదట కోపించిన మంధర కైకేయిని అనర్థదర్శిని అని మూర్ఖురాలని పిలిచింది. ఇలాంటి అనరాని మాటలు అంటున్న కైకేయి సహించింది అంటే అప్పటికి ఏ పాపచింత లేని కైకేయి సహించిందంటే అందులో ఏదో దేవరహస్యం ఉండి ఉండాలి. ఆ రహస్యాన్ని వాల్మీకి బయట పెట్టలేదు. ఆధ్యాత్మ రామాయణంలో వ్యాస భగవానుడు స్పష్టంగా బయటపెట్టాడు. ఇక్కడ రామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటే అక్కడ దేవతలకు దిగులు బయలుదేరింది. ఈ రాముడు హాయిగా పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలోనే ఉండిపోతే దండకారణ్యంలోని రాక్షసులందరినీ సంహరించటం, రావణ సంహారం ఇవన్నీ ఆగిపోతాయేమోనని వారు వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మతో సంప్రదించి సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళారు. దేవతలు వాణీదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా, బ్రహ్మగారు చెప్పారు కనుక నువ్వు అయోధ్యకు వెళ్ళి రామాభిషేక విగ్రహానికి ప్రయత్నం చేయి. ముందు మందరలో ప్రవేశించు, ఆ తరువాత కైకేయిలో ప్రవేశించు అని చెప్పారు. సరస్వతీదేవి సరే అని మందర మేడ మీదకెక్కి రామాభిషేకం కోసం అలంకరింపబడుతూ ఉన్న అయోధ్య పట్టణాన్ని పరికిస్తూ ఉండగా మందరని ఆవహించింది. వెంటనే మందర కోపంగా మేడ దిగింది. ఆధ్యాత్మ రామాయణం చెప్పిన కిటుకు ఇది. సరస్వతి ఆవహించటానికి మందరనే ఎన్నుకోవటం వల్ల మందరకు సహజంగానే దుర్బుద్ధి ఉందని, ఆమెకు కైకేయి మీద తగినంత చనువు కూడా ఉందని, అందుకే దేవతలు ఆమెను ఎన్నుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత సరస్వతీదేవి కైకను ఆవహించింది. కైక ఎంత గయ్యాళిదైనా గర్విష్ఠిదైనా విష్ణువులో చతుర్థాంశమైన భరతుడిని కడుపారాగన్న పుణ్యాత్మురాలు కనుక ఈమె మీద సరస్వతి ప్రభావం పని చెయ్యటానికి కొంత ఆలస్యం పట్టింది. అందుకనే మొదట్లో ఆమె మందర మాటలకు లొంగక రామ పట్టాభిషేకం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. తరువాత సరస్వతి ఆవేశ ప్రభావం వల్ల ఆమె మందర అమర్యాదగా తిడుతూ ఉన్న పడి ఉంది. ఆమె దుర్బోధలకు పూర్తిగా లొంగిపోయింది. కాగా ఈ మొత్తం వ్యవహారమంతా జగద్ధిత సిద్ధి కోసం దేవమాయ చేసిన లీలా విశేషమే అని మనం అర్థం చేసుకోవాలి. దేవతలు ఇలా సరస్వతీదేవిని పంపిస్తారా? పంపిన ఆమె ఇలా ఆవేశిస్తుందా అని మనం సందేహించకూడదు. జగద్ధిత దృష్టితో దేవతలు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండటం కద్దు అనటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు రామాయణంలోనే ఉత్తరకాండలో ఓ ఘట్టం ఉంది. దశగ్రీవ కుంభకర్ణ విభీషణులకు వరం ఇద్దామని బ్రహ్మదేవుడు రాగా కుంభకర్ణుడి దగ్గరకు వచ్చేసరికి దేవతలు గోల పెట్టేశారు. వీడికి జన్మతోనే అసాధ్యమైన శక్తులు ఉన్నాయి, ఇంకా మీ వరాలు కూడా తోడైతే లోకాలు తట్టుకోలేవు అని దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని స్మరించాడు. ఆమె వచ్చి కుంభకర్ణుడి జిహ్వపై కూర్చుని నాకు నిద్ర కావాలి అని వరం కోరేటట్టు చేసింది. దేవతలు అలా చేసి ఉండకపోతే తర్వాత వాడిని సంహరించటం విష్ణువుకు కూడా సాధ్యమయ్యేది కాదు. కనుక జగద్ధితం కోసం దేవతలు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండటం మామూలే.
మరి వాల్మీకి రామాయణంలో ఈ ప్రసక్తి లేదు కదా అని అనుకునేవారు శ్రీహరి వనవాసాది కార్యక్రమానికి ముందే ప్రణాళిక వేసుకొని అవతరించి ఉన్నాడు కనుక ఆయన సంకల్పానుసారిణి అయిన మాయాశక్తి శ్రీహరి కార్యసిద్ధికై ఆ సమయంలో మందర కైకల చేత అలా ప్రవర్తింపచేసిందని సమన్వయించుకోవాలి. ప్రశ్న: సీతాదేవి రాముడితో పాటు అరణ్యానికి వస్తానని పట్టుబడుతూ రాముడు వద్దని చెబుతూ ఉంటే స్త్రియం పురుష విగ్రహం అన్నది. అనగా నీవు మగవాని ఆకారంలో ఉన్న ఆడదానివి అని అర్థం. ఎంత చనువున్నా సీత ఇలా అనటం ధర్మమా? దీనికి జవాబు: ఈ ప్రశ్నకు సమాధానాన్ని 2 స్థాయిల్లో చెప్పుకోవాలి. కథా స్థాయిలో మామూలుగా పతివ్రత అయిన స్త్రీ తాను కూడా అడవికి వచ్చి భర్తతో సమానముగా కష్టాలు పడతానని బతిమాలుతున్న ఘట్టం ఇది. ఆ స్థితిలో సత్పురుషుడుగా ప్రేమగల భర్తగా రాముడి ధర్మం ఏమిటి? నువ్వు నన్ను కట్టుకున్నావు గనక చచ్చినట్టు నాతో పాటు అడవికి రా అనటం ఆయనకు ధర్మం అవుతుందా? కాదు. కనుకనే రాముడు సీతను అయోధ్యలోనే ఉండిపోమని, అరణ్యవాసం చాలా కష్టమని, ఆడవాళ్ళను వెంట పెట్టుకొని అరణ్యవాసం చెయ్యటం మరీ కష్టమని ఆమెకు నచ్చ చెప్పసాగాడు. ఆ స్థితిలో సీత తనను తప్పక తీసుకెళ్లమని పట్టుబడుతూ కొంచెమైనా గట్టిగా మాట్లాడకపోతే రాముడికి ఆమె యొక్క నిశ్చయంలోని తీవ్రత తెలిసేదెలా? అందుకే సీతాదేవి కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనగా మిథిలాధిపతి విదేహుడైన నా తండ్రి పురుషాకారంలో ఉన్న స్త్రీవి అయిన నిన్ను అల్లునిగా పొంది ఏమని భావించాడో కదా అని అన్నది. అంటే నా తండ్రి నువ్వు గొప్ప వీరుడవని భావించి నీకు నన్ను ఇచ్చాడు గాని భార్యను తన వెంట తీసుకువెళ్ళటానికి భయపడే పిరికివాడివని భావించలేదు అని తాత్పర్యం. విశేషార్థాల జోలికి పోకుండా కేవలం కథగానే రామాయణాన్ని అర్థం చేసుకుందామనే పట్టుదల కలవారికి ఏమైనా సరే నన్ను నీతో అడవులకు తీసుకువెళ్ళు అని పట్టుపట్టడం కోసం నువ్వేమైనా ఆడదానివా? నన్ను రక్షించుకోలేనని భయం నీకెందుకు? నీవు శివధనస్సునే విరిచిన మహావీరుడవు కదా అనే అర్థం వచ్చేటట్లుగా వ్యంగ్యంగా మాట్లాడితే అది తప్పనటం భావ్యమవుతుందా? భార్యాభర్తల మధ్య చనువును వ్యంగ్యోక్తులను, చలోక్తులను, నర్మోక్తులను కూడా ధర్మశాస్త్రాల చర్చలకు పట్టించి సీత పతివ్రత కాదు అని నిర్ణయింపచూచేవారికి సంసార జ్ఞానం ఏమాత్రమైనా ఉన్నట్ట? కనుక కథామాత్ర దృష్టితో చూసినప్పుడు పై శ్లోకంలో సీతాదేవి పట్టుదల, వాక్య చమత్కృతి, రాముడిపై గల చనువు కనిపిస్తున్నాయి తప్ప రాముడిపై ఆమెకు తిరస్కార బుద్ధి ఉంది అనటానికి ఏమాత్రము ఆస్కారం కనిపించటం లేదు. కనుక ఆ వాక్యంలో తప్పు పట్టవలసినది ఏమీ లేదు. ఇక రామాయణాన్ని తత్వార్థపరంగా పరిశీలించటం చేతనైనప్పుడు మాత్రమే ఈ శ్లోకంలోని అసలైన గాంభీర్యం మనకు అర్థమవుతుంది. సాక్షాత్తు పరమపురుషుడు రాముడుగా అవతరించాడు. ఆయనను ఎన్నడూ వదలి ఉండని పరాప్రకృతి సీతాదేవిగా అవతరించింది. వీరిలో పురుషుడు సాక్షిమాత్రుడు, ప్రకృతి కార్యకారిణి. కనుక రామాయణ కథలోని మూల కీలకమంతా ప్రకృతి స్వరూపిణి అయిన సీతాదేవి మీదగానే జరుగుతూ ఉంటుంది.
అందుకనే వాల్మీకి మహాకవి రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్ అని అన్నారు. ఈ సందర్భంలో కూడా వాల్మీకి మహాకవి ప్రకృతి పురుషుల తత్వాన్ని మనసులో ఉంచుకునే ఈ సంభాషణను రచించాడు. అందుకనే ఈ ఘట్ట ప్రారంభంలో వాల్మీకి ఇలా వ్రాశాడు: సా తముత్తమ సంవిఘ్న సీతా విపుల వక్షసం ప్రణయాచ్ఛాభిమానాచ్చ పరిచిక్షేప రాఖనం. ఈ శ్లోకానికి కూడా 2 స్థాయిలలో 2 అర్థాలు ఉన్నాయి. కథా స్థాయిలో బాగా భయపడిపోయిన అనగా ఉత్తమ సంవిఘ్న, ఆ సీత విశాల వక్షస్థలం గల రాముడిని ప్రేమతోనూ అంటే ప్రణయాత్, అభిమానంతోనూ అభిమానాత్ తులనాడింది అంటే పరిచిక్షేప. తత్వస్థాయిలో ఉత్తమ సంవిఘ్న అనగా ఉత్తమమైన అవతార ప్రయోజన విషయంలో చాలా భయపడిన సీత విపుల వక్షసం అనగా విశాల హృదయుడైన ఆ రాముడి మీది ప్రేమతో ప్రణయాత్ ప్లస్ నయాత్ విశేషమైన నీతితో మరియు అభిమానాత్ అభిమానంతో అనగా ప్లస్ మానాత్ అనగా అధికమైన ప్రమాణంతో పరిచిక్షేప ప్రేరేపించను. క్షేపణం అంటే ప్రేరేపణ కాగా ప్రకృతి స్వరూపిణి అయిన సీత తాను అడవికి వెళ్ళకపోయినట్లయితే రామావతార ప్రయోజనం దెబ్బతింటుందని భయపడి విశేషమైన నీతిని విశేషమైన ప్రమాణాన్ని పురస్కరించుకొని విశాల హృదయుడై లోకాలకు హితం చేద్దామని అవతరించిన శ్రీరాముడికి తత్కాలోచితమైన ప్రేరేపణను చేయసాగింది అని తాత్పర్యం. ప్రకరణ ప్రారంభంలోనే తత్వార్థాన్ని ఆ కవి ఇలా సూచించి ఉన్నాడు కనుక కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇక్కడ శ్లోకానికి మామూలు తాత్పర్యం ఇది వరకు చెప్పుకున్నదే, అది కథాస్థాయిలోది. ఇక తత్వస్థాయిలోకి వస్తే సీతాదేవి నా తండ్రి వైదేహ మిథిలాధిప అంటోది. మిథిలా నగరం జ్ఞానులకు ప్రసిద్ధి. మిథిలకు రాజు అంటే జ్ఞానులకు రాజు అన్నమాట. పైగా అతడు వైదేహ అనగా దేహభ్రాంతిని అతిక్రమించినవాడు. అందుకనే అతడు రాముడిని అల్లుడిగా పొంది స్త్రీని గూర్చి అనగా స్త్రీ విషయంలో పురుష విగ్రహం అనగా పురుష మరి ఒక పురుషుడితో విగ్రహం యుద్ధం సంభవించగలదని అమన్యత భావించను అని సీత చెబుతోంది. కాగా ఈ మాట ద్వారా ప్రకృతి స్వరూపిణి అయిన సీతాదేవి జరగవలసిన సీతాపహరణం రావణ సంహారం అనే వాటిని శ్రీరాముడికి గుర్తు చేస్తోంది అని కవి మనకు సూచిస్తున్నాడు. జనకుడికి మనస్సులో నిజంగా ఈ విషయం ఉంది కనుకనే సీతా వివాహ ఘట్టంలో కన్యాదానం చేస్తూ ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహిణీష్వపాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అన్నాడు. ఈ సీత నీకు సహధర్మచారిణి అని ఊరుకోక చివరలో ఛాయేవానుగత సదా నీడలాగా ఎప్పుడూ నిన్ను వెన్నంటి ఉంటుంది అంటున్నాడు జనకుడు. ఈ మాట తక్కిన కన్యల విషయంలో అనలేదు కనుక జనకుడికి వీరిద్దరూ ప్రకృతి పురుషులన్న జ్ఞానం ఉందని, ఆ విషయమే సీతాదేవి గుర్తు చేస్తోందని మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు సీతాదేవి వాక్యంలో ఏ దోషమో మనకు కనిపించదు. ప్రశ్న: శ్రీరాముడు కైకను తిట్టడం న్యాయమా? జవాబు: శ్రీరాముడు సహజంగా ధీరోదాత్తుడు, నిర్మలమైన ధర్మనిష్ట కలవాడు.
లక్ష్మణుడు కొంచెం తీవ్ర స్వభావి. అతడు ఉద్వేగాలను అంతగా దాచుకోలేడు. అతడు కైకేయిని, దశరథుడిని, భరతుడిని కూడా తిట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సౌమ్యంగా మాట్లాడి లక్ష్మణుడిని పూర్తిగా శాంతపరిచాడు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో, అనగా భరింపరాని కష్టం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో రాముడు కైకేయిని స్వల్పంగా నిందించినట్లు వాల్మీకి మహాకవి స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకు శ్రీరామ వనవాసంలో మొట్టమొదటిసారిగా తగిలిన రాక్షసుడు విరాధుడు. వాడు హఠాత్తుగా పైపడి సీతను చంకన వేసుకొని పారిపోసాగాడు. ఈ అనుకోని సంఘటనకు మానసికంగా తల్లక్రిందులైన రాముడు విలపిస్తూ, యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చేయత్ కైకేయాస్తు సుసంపన్నో క్షిప్ర మధ్యైవ లక్ష్మణ యాన తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం అద్యేదానీం సకామా సాయా మాత మమ మధ్యమ పరస్పర్శాత్తు వైదేహ్య న దుఃఖతరమస్తి మే పితుర్వియోగో సౌమిత్రే స్వరాజ్య హరణాత్తదా. ఓ లక్ష్మణ, కైకేయి మనస్సులో ఏది కోరుకుందో, వరాల ద్వారా ఏది పొందిందో అది ఈనాడు ఆమెకు సిద్ధిస్తోంది. ఆ నా మధ్యమాంబ తన పుత్రుడికి రాజ్యాన్ని సంపాదించుకుని సంతృప్తి పడక దూరదృష్టితో సర్వభూతాలకు హితకరుడినైన నన్ను అడవులకు పంపింది. ఈనాటికి ఆమె కోరిక తీరింది. సీతను పరపురుషుడు ముట్టుకోవటం కంటే నాకు పెద్ద దుఃఖం ఏది రాగలదు? పితృవియోగం వల్ల, స్వరాజ్యాన్ని ఇతరులు అపహరించినందువల్ల కూడా నాకింత దుఃఖం కలుగలేదు. ఈ మాటలలో స్వరాజ్య హరణాత్ అని కూడా ఉంది. నాకు రావలసిన రాజ్యాన్ని కైక అపహరించింది అనే భావాన్ని ఈ మాటతో రాముడు వ్యక్తం చేస్తున్నాడు. అలాగే సీతాపహరణ సందర్భంలో కూడా సీతా నిమిత్తం సౌమిత్రే మృతే మై గతే త్వయి కచ్చిత్ సకామ సుఖిత కైకేయి సా భవిష్యతి సపుత్ర రాజ్యాం సిద్ధార్థాం మృత పుత్ర తపస్విని ఉపస్థాస్యతి కౌసల్య కచ్చిత్ సౌమ్య కైకేయాం. ఓ లక్ష్మణ, నేను సీత కోసం చచ్చిపోతే, నువ్వొక్కడివి ఇంటికి చేరితే ఆ కైకేయి కోరిక తీరుతుందా? ఆవిడ అప్పటికైనా సుఖపడుతుందా? అప్పుడు తన కొడుకుకి రాజ్యం వచ్చి ఐశ్వర్యం పట్టి ఉన్న కైకేయిని కొడుకు మరణించి దీనంగా ఉన్న నా తల్లి కౌసల్య సేవించక తప్పదు కదా అని రాముడు విలపించాడని వాల్మీకి మహాకవి చెప్పాడు. అలాగే మొట్టమొదటి గుహ సమావేశంలో కూడా రాముడి దుఃఖం, కైకేయి నింద మనకు కనిపిస్తాయి. అలాగే దశరథుడు అడవికి వెళ్ళమన్నప్పుడు ధైర్యంగానూ ఉల్లాసంగానూ బయలుదేరిన రాముడు కౌసల్య దగ్గర కూడా అలాగే ఉన్నాడు. కానీ సీతాదేవి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనలోని దుఃఖం బయటపడిపోయింది. ఇలాంటి ఘట్టాలను చూసి రాముడి యొక్క త్యాగము, శాంతము అంతా నటనే అని, కనుక ఆయన ధర్మనిష్ట నిజాయితీతో కూడినది కాదని కొందరు భావిస్తున్నారు. ఇలా భావించే మేధావులకు మట్టి బొమ్మలు ఉత్తమమైన ఆదర్శ జీవులుగా కనిపిస్తాయి కాబోలు. లేదా లోకజ్ఞానమే లేని బుద్ధిమాంద్యపు జనులు వారికి ఆదర్శ పురుషులుగా కనిపిస్తారు కాబోలు. అడవిలోంచి వచ్చి అన్నం కోసం అలమటిస్తున్న గిరిజనుడి దోసిట్లో రవ్వలు పోసామనుకోండి, వాడు
విసుగుతో విసిరిపారేస్తాడు. కనుక వాడు గొప్ప విరాగి అని, మహర్షి అని నిర్ణయిస్తారు కాబోలు. ఏమీ తెలియని బోళాతనము, వస్తువు విలువ తెలుసుకోని అల్పజ్ఞత్వము వైరాగ్యమని కానీ ధర్మనిష్ట అని కానీ ఎవరైనా భావిస్తున్నట్లయితే వారితో మనం ఏకీభవించవచ్చా? ఇది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. నీది కాని వస్తువు నీకు అకారణంగా అందబోయి చివరలో తప్పిపోయిందంటే కూడా సామాన్య మానవుడికి కొంత బాధ ఉంటుంది. అది ఎలాగా తనది కాదు కనుక తప్పిపోతే పోయిందిలే అని స్తబ్దుగా పడి ఉండేవాడిని ఉత్తమ త్యాగి అని భావించగలమా? అలాగాక వస్తువు ధర్మంగా తన సొంతానిదైనా తనకు దాని మీద నిజమైన హక్కు ఉండి తనకు అందబోతూ ఉండి దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము, పరాక్రమము, చుట్టుపక్కల వారి మద్దతు కూడా ఉండి ఇది తప్పిపోతోందే అన్న బాధ మనస్సులో ఉన్నప్పటికీ ధర్మం మీద నిష్ట వల్ల బాధను దిగత్రొక్కి మనస్సును నిలబెట్టి ధర్మ మార్గంలో సుస్థిరంగా నిలబడ్డవాడు ఉత్తమ త్యాగి అనగలమా? ఈ రెండింటిలో ఏది త్యాగమో విజ్ఞులు సరిగా నిర్ణయించుకోవాలి. అలా కాదండి, మనస్సులో కూడా అసలు బాధపడకుండా ఉంటే, రాజ్యం మీద అసలు కాంక్ష లేకుండా ఉంటే అది ఇంకా గొప్ప త్యాగం అవుతుంది కదా అని మీరంటారా? అలా అయ్యేటట్లయితే అది ఒక సన్యాసి యొక్క చరిత్ర అవుతుంది కానీ ఒక రాకుమారుడి యొక్క చరిత్ర కాదు. వాల్మీకి మనకు అందించదలుచుకున్నది సంసార మార్గంలో ఉంటూ కూడా ధర్మ మార్గంలో ఉండే ఉత్తమ మానవుడు సంకట పరిస్థితులలో ఎలా వ్యవహరిస్తాడనేది మాత్రమే గాని ఒక సర్వసంగ పరిత్యాగి గుండు గొరిగించుకొని గుహలలోకి ఎలా పోతాడనేది కాదు. ఆదర్శ మానవుడి సాంసారిక జీవన పద్ధతిని తన నడవడికతో ప్రజలకు నిరూపించటానికే విష్ణువు రాముడిగా అవతరించాడు. అందుకే రాముడు దేవతలు స్తోత్రం చేస్తున్నా సరే లెక్క చేయక ఆత్మానం మానుషం మన్యే అని అన్నాడు. మామూలు మనిషిగా తన ప్రవర్తనను నలుగురికి చూపదలుచుకున్నాడు రాముడు. అలాంటి రాముడికి రాజ్యం పోతోందనే దుఃఖం మనసులో కూడా లేకపోతే ప్రాణ సంకట పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖం ఏడుపుగానో కోపంగానో బయట పడకపోతే అది మామూలు మనిషి చరిత్ర అవుతుందా? మామూలు మనిషికి ఉండే ఆశలు, దుఃఖాలు, కోపాలు ఉన్నప్పటికీ కూడా ధర్మం మీద పట్టుదల కలవాడు వాటిని నిగ్రహించుకొని ధర్మాన్ని ఆచరించగలడు అని రాముడు ప్రత్యక్షంగా చూపి ఉండకపోతే సంసారికులమైన మానవులకు రాముడి చరిత్ర ఆదర్శప్రాయమై ఉండేదా? రాముడికి ఏ రాగద్వేషాలు లేవని చెప్పి ఉన్నట్లయితే సామాన్య మానవులు ఆ చరిత్రను ఏ కపిలదేవుడి చరిత్రను ఏ శంకరాచార్యుడి చరిత్రను చదివినట్లు చదివి నమస్కారం పెట్టి ఇది మనకు అందే విషయం కాదులే అని అనుకుని ఉండేవారు కాదా? రాముడి అవతార ఉద్దేశం కానీ వాల్మీకి మహాముని ప్రవచన ఉద్దేశం కానీ అది కాదు. అందుకనే సంసారిగా ఉంటూ ఉత్తమ ధర్మనిష్ట గల రాముడి ప్రవర్తనను మనకు స్పష్టంగా చిత్రించి చూపించాడు. దీన్ని ఇలా చిత్రించి ఉండకపోతే వాల్మీకి మహాకవి ఉచితజ్ఞుడు కాకపోయి ఉండేవాడు. అలా రాముడు దుఃఖించి ఉండకపోతే రాముడి నటన అరకొర నటన అయి ఉండేది అని మనం గ్రహించినప్పుడు పై ప్రశ్న నిస్సారమైందని మనం సులభంగా గుర్తించగలం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అంతా రామాయణాన్ని కథాస్థాయిలో సమన్వయించుకునే విధానం. ఇక తత్వస్థాయిలో పై చర్చను విశ్లేషిస్తే దాని స్వరూపం
పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గిన్నెలో మెతుకు పట్టుకు చూసినట్లు ఈ సందర్భంలోని ఒక శ్లోకానికి తత్వార్థాన్ని పరిశీలిద్దాం. యాన తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శినీ యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం అద్యేదానీం సకామ సాయా మాత మమ మధ్యమ. వనవాసంలో మొట్టమొదటిసారిగా తారసపడ్డ రాక్షసుడు విరాధుడు. వాడు సీతను ఎత్తుకొని పారిపోసాగాడు. ఆ సందర్భంలో రాముడు విలపిస్తున్న మాటలు ఇవి. నా మధ్యమాంబ అంటే కైకేయి చాలా దీర్ఘదర్శిని అంటే దూరపు చూపు కలది. ఆమె తన కొడుకుకి రాజ్యాన్ని పొందడంతో తృప్తి పడక సర్వభూతాలకు హితాన్ని చేసే నన్ను అడవులకు పంపింది. ఇదిగో ఈ రాక్షస బాధతో ఈనాటికి ఆమె వేసిన ప్రణాళికంతా సఫలమై ఆమె కోరికను తీరుతోంది. ఇది మామూలు అర్థం. ఇక తత్వార్థం చూడండి. నేను సర్వభూతానాం హితః అంటే నగరాలలో ఉండే మనుషులకు, వనాలలో ఉండే మునులకు, స్వర్గంలో ఉండే దేవతలకు కూడా రాక్షస సంహారం ద్వారా హితం చేయాలని అవతరించిన వాడిని. ఈ పని జరగాలంటే నాకు రాక్షసులతో సమావేశం సంభవించాలి. ఇందుకోసమే దీర్ఘదర్శిని అయిన కైకేయి భరతుడికి రాజ్యం కోరుకుని తృప్తి పడక నన్ను అడవులకు పంపింది. అడవిలో ప్రవేశించిన ఇన్నాళ్లకు ఇతరులకు అవధ్యుడైన విరాధుడు ఈనాడు నా కంటపడ్డాడు కనుక నా తల్లి కైకేయి యొక్క కోరిక ఇప్పుడు తీరుతోంది. తత్వపరంగా రాముడి భావన ఇది. ఈ భావంలో నిందే లేదు కనుక పై ప్రశ్నకు తావే లేదు. ప్రశ్న: తాటక వధ ధర్మమా? దానికి జవాబు: స్త్రీవధ ధర్మమా అని ఈ ప్రశ్నకు సారాంశం. అయితే ఈ కాలానికి ఈ ప్రశ్న అంత ముఖ్యమైనదిగా కనిపించదు. నాగరిక దేశాలన్నింటిలోనూ హింస ప్రవృత్తి సమస్యగా ఉంది. కానీ దానిలో స్త్రీ హత్యకు ప్రత్యేక స్థానం లేదు. అయినా రామాయణ కాలంలో స్త్రీని చంపరాదని నియమం ఉంది కనుక ఆ ధర్మం ప్రకారం శ్రీరాముడు చేసింది ఎంతవరకు ఉచితమని మనం పరిశీలిద్దాం. మన సనాతన సంప్రదాయం ప్రకారం జాతిగా గౌరవము, మాతృస్థానము స్త్రీకే ఉన్నాయి. ఆడపిల్ల చిన్నపిల్లైనా సరే తల్లిగా గౌరవించటం ఋషి సంప్రదాయం. కనుకనే ఎక్కడో మహాపరాధాలలో తప్పితే స్త్రీకి మరణదండన లేదు. మహాపరాధాలలో తప్పితే అన్నాం కదా. అలాంటి అపరాధాలు ఏమిటి? ఈ విషయంలో మహర్షులే మనకు ప్రమాణం. అందుకనే విశ్వామిత్ర మహర్షి తాటకను చంపమని చెప్పినప్పుడు ఆమె పూర్వ చరిత్రంతా వివరించడమే కాక స్త్రీ శిక్ష విషయంలో రాజకుమారుల ధర్మం ఏమిటి అనే విషయంలో కూడా స్పష్టమైన చర్చ చేశాడు. ఆయన ఇలా అన్నాడు: రామా, ఈమె ఋషి శాపం చేత కళంకితురాలై ఉంది. ఈ దేశం మొత్తాన్ని తినేసి అడవిగా మార్చేసింది. శాప ప్రభావం వల్ల అఖండ బలం సంక్రమించిన ఈ పరమ దారుణ యక్ష స్త్రీని నీవు తప్పితే ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. నహితే స్త్రీ వధకృతే ఘృణా కార్య నరోత్తమ చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనునా నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తాన మేష ధర్మ సనాతన అధర్మ్యాం జహి కాకుత్స ధర్మో హ్యస్యాన విద్యతే. ఓ రామా, ఓ పురుషోత్తమా, ఇది స్త్రీవధ కదా అని నీవు కరుణ చూపరాదు. రాజపుత్రుడైన వాడు చాతుర్వర్ణ్యాల హితం కోసం
ప్రజారక్షణ కోసం క్రూరమైన, సౌమ్యమైన, పాపమైన, పుణ్యమైన చేయవలసిన పని చేసి తీరవలసిందే. రాజ్యభారంలో వినియోగింపబడిన క్షత్రియులకు ఇది సనాతనమైన ధర్మం. అదీగాక ఈ తాటక పూర్తిగా అధర్మ్య. ఈవిడకు ఏమాత్రమూ ధర్మం లేదు కనుక నిస్సందేహంగా సంహరించు అని విశ్వామిత్ర మహర్షి కారణాలతో సహా తన ప్రతిపాదనను ఆజ్ఞగా రాముడికి అందించాడు. అక్కడితో ఊరుకోక ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పూర్వంలో స్త్రీవధ చేసిన మహాత్ముల ఉదంతాలను కూడా ఉటంకించాడు. కేన్లాను కోట్ చేశాడు. ఇది విని రాముడు 3 అంశాలు ఆలోచించాడు. 1. తన తండ్రి అయిన దశరథుడు గురువైన వశిష్ఠుడి సమక్షంలో ఈ విశ్వామిత్రుడు చెప్పింది చెప్పినట్లు చేయి అని ఆజ్ఞాపించాడు కనుక దీంట్లో పిత్రాజ్ఞ, గురువాజ్ఞ కలిసి ఉన్నాయి. 2. చెబుతున్నవాడు బ్రహ్మవాది అయిన మహర్షి. ధర్మ నిర్ణయంలో అటువంటి వారి నిర్ణయాలను తిరస్కరించటం తగదు. 3. సమస్త భూతహితము విశేషించి దేశ సుఖము చూడవలసిన బాధ్యత తన మీద ఉన్నది. ఈ 3 కారణాల వల్ల రాముడు తాటక వధ చేయటానికే నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ తీరా తాటక వచ్చాక రాముడికి సహజమైన కరుణ రానే వచ్చింది. అందుకునే తమ్ముడితో ఇలా అన్నాడు: వినివృత్తాం కరోమ్యద్య హృత కర్ణాగ్రనాసికాం నహేన ముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం. లక్ష్మణ, దీని ముక్కు చెవులు కోసి భయపెట్టి పంపించేస్తాను, ఆడదాన్ని చంపటం దేనికి అన్నట్లుగానే రాముడు తాటకి చేతులలో బాణాలు వేసి కొట్టగా లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు. అయినప్పటికీ తాటక భయపడక ఇంకా దారుణంగా అరుస్తూ రామలక్ష్మణులను మింగటానికి రావటం వల్ల విశ్వామిత్ర మహర్షి మరోసారి రాముడిని హెచ్చరించాడు. ఆ మీదట గురువాజ్ఞ, దేశ క్షేమములతో పాటు ఆత్మరక్షణ అవసరం కూడా వచ్చి మీద పడింది కనుక గత్యంతరం లేని పరిస్థితులలో రాముడు స్త్రీ వధ చేశాడు. కనుక ధర్మశాస్త్ర పరంగా చూసినా, ఆత్మరక్షణ పరంగా చూసినా కూడా తాటక వధ ఎంత మాత్రం దోషం కాదు. ఈ సందర్భంలో మనం గ్రహించవలసిన విషయం మరొకటి ఉంది. యాగ సమయంలో రాక్షసులు వచ్చి పీడిస్తే దీక్షలో ఉంటాడు గనక విశ్వామిత్రుడు వారిని ఏమీ చేసే వీలు లేదని పూర్వం చెప్పారు కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు దీక్షలో లేడు. ఆయన ఏదైనా అస్త్రం వేసో శపించో ఆమెను సంహరించవచ్చు, కానీ అలా చేయలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే ముని శాపదగ్ధ. ఆమె రాముని చేతిలో మరణిస్తే ఆమెకు శాప విమోచనమే గాక ఉత్తమ గతి కూడా లభిస్తుంది. విశ్వామిత్రుడి చేతిలో మరణిస్తే ఉత్తమ గతి ఉండదు. ఆమెకు ఉత్తమ ఫలం కలగాలనే దయతోనే విశ్వామిత్రుడు ఆమెను రాముడి చేత సంహరింపజేశాడు. మునుల దయ అలా ఉంటుంది. ప్రశ్న: అబద్ధం చెప్పమని రాముడు చెప్పచ్చా? జవాబు: ఈ ప్రశ్న రాముడు అడవికి బయలుదేరబోతున్న సందర్భానికి సంబంధించినది. సుమంత్రుడు రథం నడుపుతున్నాడు. ప్రజలు ఒక ప్రక్క దారికడ్డం పడుతున్నారు. ఇంతలో దశరథుడు భవనంలో నుంచి బయటకు వచ్చి దుఃఖపడుతూ సుమంత్రా నిలువు నిలువు అని అరుస్తున్నాడు. రాముడు త్వరగా పోని అని తొందర పెడుతున్నాడు. సుమంత్రుడికి ఎవరి ఆజ్ఞ వినాలో తెలియక తికమక పడుతున్నాడు. ఆ సందర్భంలో రాముడిలా అన్నాడు: నా శ్రౌషమితి రాజానాం ఉపలబ్ధోపి వక్ష్యసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామస్తమబ్రవీత్. ఓ సుమంత్ర, నువ్వు తిరిగి వచ్చినాక రాజు నిన్ను నిందిస్తే
నేను వినలేదు అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ దుఃఖాన్ని ఇంకా కొనసాగించటం దుర్భరం అని రాముడు పలికాడు. ఈ శ్లోకంలో రాముడు ప్రత్యేకంగా అబద్ధం ఆడిస్తున్నాడు కదా. ఇలా అయితే రాముడు సత్యసంధుడు ఎలా అవుతాడు అని ప్రశ్న. నిజానికి ఇది కోడిగ్రుడ్డుకి ఈకలు పీకటం వంటి ప్రశ్న. అయినా సమాధానం ఆలోచించాలి కదా. ఒక పిల్లవాడు పెద్దల మాట వినటం లేదండి అని అన్నామనుకోండి, ఆ పిల్లవాడికి చెముడు అని అర్థమా? లేక విన్నా కూడా అనుసరించటం లేదని అర్థమా? అనుసరించటం లేదని అర్థమే కదా. అలాగే ఇక్కడ కూడా ఈ మాట నేను వినలేదు అని రాముడు చెప్పమన్నాడంటే నీ మాట నేను అనుసరించలేదు, ఎందుకంటే నీ మాట అనుసరించిన కొద్దీ నీకే దుఃఖం దుర్భరమవుతుంది అని చెప్పు అనేదే రాముడి ఉద్దేశం. కానీ నీ మాట అసలే వినిపించలేదు అని చెప్పమని ఉద్దేశం కాదు. రాముడిలా తొందర చేసి వెళ్ళిపోకుండా ఉంటే ఏదో వంక పెట్టుకుని అడవికి వెళ్ళటానికి ఆలస్యం చేస్తున్నాడు అని మళ్ళీ ఈ విమర్శకులే అంటారు. ఒక పక్క ప్రజలు అడ్డం పడుతుంటే మరొక పక్క తండ్రి తల్లి ఏడుస్తూ గోల చేస్తూ వెనక వస్తూ ఉంటే ఈ గందరగోళ పరిస్థితిలో ధీరోదాత్తంగా ఏ ప్రలోభానికి లోబడకుండా బయటపడటంలో రాముడు చూపిన నేర్పును సౌకుమార్యాన్ని మనం మెచ్చుకోవాలే కానీ ప్రతిదానికి పెడర్థం లాగితే అది సద్విమర్శ కానేరదు. ప్రశ్న: శూర్పణఖను రామలక్ష్మణులు ఆట పట్టించవచ్చా? జవాబు: ఈ ప్రశ్న వేసేవారు పాపం మృదు హృదయులు. ప్రేమ అనంగానే అది ఎంతో పవిత్రమైనదనే భావనతో ఒళ్ళు తెలియకుండా పొంగిపోయే రసహృదయులు. సంతోషమే గాని ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అనే సందర్భం పరిశీలించకుండా ప్రేమ అనంగానే పొంగిపోవటం సబబేనా అని వారికి వారే ఆలోచించుకోవాలి. ప్రస్తుత సందర్భంలో ప్రేమించినది రావణాసురుడి చెల్లెలు అంటే ఆమె వయస్సు ఎంతో గ్రహించుకోవచ్చు. పోని ఆమె రావణాసురుడిలాగా బలిష్టంగా సొగసుగా ఉందేమో అనుకుంటే ఆమె ఆకారాన్ని కవి ఎలా వర్ణించాడో చూడండి. సుముఖం దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణావృద్ధ దక్షిణం వామభాషిణి న్యాయవృత్తం సుద్వృత్త ప్రియమ ప్రియ దర్శన శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. ఈ శ్లోకాలలో కవి రాముడికి శూర్పణఖకి గల గుణ తారతమ్యాన్ని పక్క పక్క పదాలతో ఎలా వర్ణించాడో గమనించండి. రాముడు సుముఖుడు, శూర్పణఖ దుర్ముఖి. రాముడు బిగువైన నడుము గలవాడు, శూర్పణఖ పెద్ద పొట్టగలది. రాముడు విశాలాక్షుడు, శూర్పణఖ చింకిరి కళ్ళు గలది. రాముడు అందమైన జుట్టు గలవాడు, శూర్పణఖ నెరిసిపోతూ రాగి రంగు పడ్డ జుట్టు గలది. రాముడు సుందరాకారుడు, శూర్పణఖ వికార రూపిణి. రాముడు చక్కని కంఠస్వరం కలవాడు, శూర్పణఖ భయంకరమైన కంఠస్వరం కలది. రాముడు 40 ఏళ్ల యువకుడు, శూర్పణఖ దారుణంగా వృద్ధురాలు. రాముడు మృదువుగా మాట్లాడేవాడు, శూర్పణఖ కటువుగా మాట్లాడేది. రాముడు న్యాయ స్వభావి, శూర్పణఖ దుష్ట స్వభావిని. రాముడు ఆకర్షణీయంగా ఉన్నవాడు, శూర్పణఖ చూడటానికే వికృతంగా ఉన్నది. ఇలా ముసలి ఆకారం పడ్డ ఆ విధవరాలు మంచి యవ్వనంలో ఉన్న రాజకుమారుడిని చూసేసరికి చాలా కాలం కిందటే భర్త మరణించి ఉండటం వల్ల హఠాత్తుగా కామ పరవశురాలైంది.
ఇది వాల్మీకి చెప్పిన వర్ణన. కొందరు కవులు ఈ సందర్భంలో శూర్పణఖ కామరూపిణి కనుక సుందరాకారం ధరించి రాముడి దగ్గరకు వచ్చిందని చెబుతారు. కాని అది వాల్మీకి చెప్పిన విషయం కాదు గనక మనం దానిని పట్టించుకోనక్కరలేదు. ఇంతకు ఇలాంటి ముసలిది వెంటపడితే ఈ ప్రశ్న వేసిన వారు తమ ప్రేమ సిద్ధాంతాన్నే వల్లిస్తారా? అది వారికే తెలియాలి. యుద్ధకాండలో కూడా రాక్షస నాశనం జరుగుతున్న సందర్భంలో లంకాపుర స్త్రీలు విలపిస్తూ పొట్ట వ్రేలాడే ఈ ముసలిదానికి నవ యువకుల మీద మోహం కలగడమేమిటి అని శూర్పణఖను తిట్టుకున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పాడు. రాక్షస స్త్రీలకి అసహ్యకరమైన ఈ ముసలిదాని ప్రేమ వ్యవహారం మన విమర్శకులకు సంతోషంగా ఉండటం ఆశ్చర్యంగా లేదా? సరే, ముసలిదైతేనేమి, ముతకదైతేనేమి, ప్రేమించి వచ్చింది కదా, దాన్ని పరిహాసాలకు పట్టించడం దేనికి అంటారా మీరు? అలా కాక నువ్వు ముసలిదానివి, విధవరాలివి, అవతలికి పో అని రాముడు అని ఉంటే రాముడింత కఠిన హృదయుడా అని మీరే మళ్ళీ విమర్శించకుండా ఉంటారా? ఇంతకు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా పరిహాసపూర్వకంగా ఆమెను ఒకరి దగ్గరకు మరొకరు పంపించడం ద్వారా మృదువుగా సూచించింది ఏమిటంటే, నీ ప్రేమను స్వీకరించేందుకు మేము సిద్ధంగా లేము, నువ్వు ఆశ పెట్టుకోవద్దు అని మాత్రమే. ఈ భావాన్ని మృదువుగా చెప్పటానికి పరిహాసం కంటే మంచి మార్గం లేదు కనుక వారిద్దరూ సమయోచితంగా పరిహాసం చేశారు. ఆ సందేశాన్ని ఆమె గ్రహించక సీతను మింగుతాను అని మీద పడ్డప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: క్రూరైరనార్యై సౌమిత్రే పరిహాస కథంచన కార్య పశ్య వైదేహీం కథంచి సౌమ్య జీవతిం. ఓ లక్ష్మణ, క్రూరులైన అసాధువులతో పరిహాసం పనికిరాదయ్యా. అంటే పరిహాసం ద్వారా ఇచ్చే సూచనను వారు అందుకోలేరయ్యా. ముందర ఎలాగో ఈ సీత బతికే మార్గం చూడు. కనుక శృతి మించిన పరిహాసం గాని, దుర్బుద్ధితో చేసిన పరిహాసం గాని లేదు కనుక ఈ పరిహాస విషయంలో రామలక్ష్మణులను తప్పు పట్టేందుకు ఎంత మాత్రము వీలు లేదు. ప్రశ్న: సీత లక్ష్మణుని శంకించవచ్చా? జవాబు: ఇది బంగారు లేడిని సీతాదేవి చూసి కోరగా రాముడు దాన్ని పట్టుకోవటానికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఘట్టం. రాముడు లేడిని కొట్టాడు. లేడి రూపంలో ఉన్న మారీచుడు శ్రీరాముడి గొంతుతో హా సీత, హా లక్ష్మణ అంటూ మరణించాడు. ఆ అరుపులు వినేసరికి సీతాదేవికి ఒళ్ళు తెలియనంత కంగారు బయలుదేరింది. ఉన్న పడాన లక్ష్మణుని అన్నకు సాయంగా వెళ్ళమన్నది. లక్ష్మణుడు కదలలేదు. పైగా ముల్లోకాలు కలిసి వచ్చినా సరే రాముని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నన్ను ఆయన నీకు కాపలాగా పెట్టిపోయాడు కనుక నేను వదిలిపోలేను. మనకు ఇక్కడి రాక్షసులకు వైరం వచ్చేసింది కనుక రాక్షసులు అనేక మాయలు పన్నుతూ ఉంటారు. అది నువ్వు పట్టించుకోవద్దు అని సీతకు నచ్చ చెప్పసాగాడు. సీతకి ఉన్నట్టుండి కోపం పెచ్చు పెరిగిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయినాయి. వాక్కు కఠినమైపోయింది. లక్ష్మణుణ్ణి అకార్య కరణారంభ అంటే తప్పుడు పనులు చేసేవాడా, నృశంస అంటే క్రూరుడా, కులపాంసన వంశంలో చెడబుట్టినవాడా అని నోరు విడిచి చెడామడా తిట్టింది. అక్కడితో ఆగక, మీ అన్న చావటమే నీకిష్టం, నువ్వు నా మీద మోహంతోనే ఇలా మాట్లాడుతున్నావు. నీ భక్తంతా దొంగ నటన, నిత్యం ప్రచ్ఛన్నచారిషు, నా కోసమే భక్తి అనే వేషం వేసుకుని అన్న వెంట అడవికి వచ్చావు. లేదా
భరతుడే దొంగచాటుగా నిన్ను ఇలా పంపి ఉంటాడు. ఓ లక్ష్మణ, నీ కోరిక గాని భరతుడి కోరిక గాని తీరదు. మీ అన్న మరణించిన మరుక్షణం నీ ఎదురుగుండానే ఆత్మహత్య చేసుకుంటాను. గోదావరిలో దూకుతాను, లేదా మెడకు ఉరివేసుకుంటాను, లేదా విషం త్రాగుతాను, లేదా నిప్పులో పడతాను. అంతేకాని పరపురుషుణ్ణి కాలితో కూడా తాకను. ఇలా మాట్లాడుతూ సీతాదేవి చేతులతో పొట్ట బాదుకుంటూ ఏడ్చి పెద్ద గోల చేసింది. ఇది ఇక్కడి ఘట్టం. అప్పటికి 10 సంవత్సరాలు పైగా వనవాసం గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాలలో సీతకు లక్ష్మణుడు అనేక సార్లు ఒంటరిగా కాపలా కాచాడు. ఒక్కసారి కూడా అతనిలో దుష్ప్రవర్తన కనిపించలేదు. అలాంటి లక్ష్మణుణ్ణి పట్టుకుని సీతాదేవి ఉన్నట్టుండి ఇంత ఘోరంగా తిట్టవచ్చునా అని ప్రస్తుత సందేహం. నిజానికి సీతారామ భక్తుడైన లక్ష్మణుడే ఈ మాటలకు మనస్సు విరిగి ధిక్త్వా మధ్య ప్రణశ్యత్వం యన్మామేవం విశంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం. ధిక్త్వాం అంటే ఛి, ప్రణశ్య నా కంటికి కనిపించకు లేదా నశించిపో. స్త్రీత్వం దుష్టం స్వభావేన, స్త్రీ స్వభావమే దుష్టమైనది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడి వంటి భక్తుడికే సీతాదేవి మాటల మీద కోపం వస్తే ఇక మనపోటి వాళ్లకు ఈ మాత్రం సందేహం రావటంలో తప్పేమీ లేదు. అప్పుడు లక్ష్మణుడు గాని ఇప్పుడు మనం గాని మరిచిపోతున్న ముఖ్యాంశం ఒకటి ఉంది. అది పరమ పురుషుని యొక్క మాయాశక్తియే సీత అని. శ్రీరాముడి యొక్క అవతార ప్రయోజనాన్ని నిర్విఘ్నంగా కొనసాగించటమే ఆమె అవతారానికి ప్రథమ ప్రయోజనం. ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ లక్ష్మణుడు అద్వితీయుడైన గురుభక్తుడు. అతనికి తన అన్నే గురువు, ప్రాణం పోయినా సరే అన్న మాట దాటడు. పై శ్లోకంలో కూడా లక్ష్మణుడు తన గురించి గురువాక్యే వ్యవస్థితం అని చెప్పుకున్నాడు. అంటే గురువు మాట మీద నిలబడి ఉన్నవాడని అర్థం. పైగా అతనికి తన గురువు అయిన శ్రీరాముడు సాక్షాత్తు పరదైవం అని విశ్వాసం. అందుకే అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి త్రిభిర్లోకై సముద్యుక్తై శేశ్వరైరపి సామరై. శివుడు దేవతలు కలిసి వచ్చినా సరే, ముల్లోకాలు ఏకమై వచ్చినా సరే మా అన్న బలాన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఘంటాపదంగా చెప్పాడు లక్ష్మణుడు. అంతేకాక బంగారు లేడిని చూసినప్పుడే అటు సీత ఇటు రాముడు కూడా దానికోసం ఆశపడుతుంటే అది రాక్షస మాయాని వెంటనే గుర్తించిన మేధావి లక్ష్మణుడు. రాక్షస మాయ అని సామాన్యంగా చెప్పటం కాదు, మారీచుడు ఈ సమీపంలోనే నివసిస్తున్నాడని, వాడికి ఇలా మారువేషాలు ధరించి ప్రజలను చంపుతూ ఉండే అలవాటు ఉందని కూడా లక్ష్మణుడు హెచ్చరించాడు. ఇటువంటి మేధావి భక్తుడు తత్వవేత్త రాముడి ఆజ్ఞను ధిక్కరించిన సీతను వదిలిపెట్టి వెళ్ళటం సంభవమా? మామూలు మాటలు ఎన్ని చెప్పినా అతడు వెళ్ళడు. వెళ్ళకపోతే రామావతార ప్రయోజనానికి ముఖ్య సాధనమైన సీతాపహరణం జరిగే అవకాశం లేదు. కనుకే సీతాదేవి రామకార్య సాధన కోసం ఇతన్ని ఎలాగైనా అక్కడి నుండి బయటకు పంపాలనేటువంటి ఉద్దేశంతోనే అలాంటి మాటలను మాట్లాడింది. ఆ మాటలు ప్రాణాలు తీసే కత్తుల కన్నా బాధాకరంగా ఉండటం చేత లక్ష్మణుడిక ఓర్చుకోలేక సీతాదేవిని రక్షిస్తూ ఉండమని
వనదేవతలను ప్రార్థించి తాను అన్న దగ్గరకు వెళ్ళిపోయాడు. విష్ణుమాయ స్వరూపిణి అయిన సీతాదేవి యొక్క సంకల్పం ప్రకారం తరువాత ఘట్టం నడిచింది. ఈ విధంగా ఒక మహత్తర జగద్ధిత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం నటనగా సీతాదేవి లక్ష్మణుని నిందించింది కనుక ఆమెకి ఎలాంటి దోషము అంటే సావకాశం లేదు. కేవలం కథాపరంగా చూసుకున్నప్పుడు సీతాదేవి మహాపతివ్రత కనుక తన భర్తకు ఆపద కలిగినట్లు అనుమానం కలిగేసరికి ప్రాణం నిలవక మనసు చెలించినంత పనై ఒళ్ళు తెలియని ఆవేశంలో లక్ష్మణుని నిందించింది. ఇది ఆమెకు గల పతి ప్రేమ యొక్క తీవ్రతనే సూచిస్తుంది తప్ప ఇలాంటి అనుమానపు బుద్ధి ఆమెకు సహజ స్థితి కాదు. రామాయణంలో ఈ ఒక్క ఘట్టంలోనే తప్ప మరెక్కడ ఆమె లక్ష్మణుని శంకించి ఉండలేదు కనుక ఈ ఒక్క ఘట్టంలోని తొందరపాటును ఆమెలోని పతి ప్రేమ యొక్క ఆవిష్కారంగా గ్రహిస్తే ఏ దోషము ఉండదు. తత్వార్థాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇక సందేహాలకు చోటే ఉండదు. ప్రశ్న: సీత మాయామృగం కోసం పట్టుపట్టవచ్చా? జవాబు: తత్వపరంగా వెనుకటి ప్రశ్నలోని సమాధానమే దీనికి కూడా పూర్తిగా అన్వయిస్తుంది. కథాపరంగా చూసినప్పుడు ఒక వంక లక్ష్మణుడు ఇది మారీచుడి మాయ అని చెబుతున్నా సరే సీత ఆ మృగం కావాలని పట్టుపట్టింది. పైగా కామ వృత్తమిదం రౌద్రం స్త్రీణామసదసృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఇలా కోరికలు కోరి భర్త దగ్గర పట్టుపట్టడం చాలా చెడ్డ పని, స్త్రీలకు తగదు. అయినా కూడా ఈ లేడి చర్మం చూస్తుంటే నాకు కోరిక ఆగటం లేదు అంది సీత. ఇంతకంటే విచిత్రం తరుణాదిత్యవర్ణేన నక్షత్ర పథవర్చస బభూవ రాఘవస్యాపి మనోవిస్మయ మాగతం. ఆ వింత లేడిని చూసేసరికి రాముడికి కూడా కొంత మనసు చెలించింది అని వాల్మీకి చెప్పాడు. కనుక రాబోయే వియోగ దుఃఖాన్ని అనుభవించవలసిన కర్మం వారి ఇద్దరి నెత్తిన పడబోతోంది కనుక దైవయోగం వల్ల ఆ దంపతులిద్దరికి ఆ సమయానికి ఆ చాపల్యం కలిగిందని మనం గ్రహించాలి. కర్మ ఫలాన్ని తప్పించుకోగలవారెవరు? ప్రశ్న: దశరథుడికి కైకేయి అంటే మోజు ఎందుకు? దశరథుడు భరతుడికి రాజ్యం ఇస్తానని మాట ఇచ్చి తప్పాడా? జవాబు: దశరథుడికి కైకేయి మీద వ్యామోహం సహజంగానే ఉంది. ఆమె సౌందర్యమే అందుకు ప్రధాన కారణం. ఆమెలో గల సాహసము, యుద్ధ తంత్ర విజ్ఞత రెండవ కారణం. ఈమెకు తప్పక సంతానం కలుగుతుందనే విశ్వాసం మూడవ కారణం. తక్కిన ఇద్దరి భార్యలకు సంతానం కలగలేదు కనుకని ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈమెకు సంతానం కలుగుతుందనే విశ్వాసంతోనే ఆ సంతానానికి రాజ్యం ఇస్తానని పెళ్లికి ముందు వాగ్దానం చేశాడు. కైకేయి మీది అధిక ప్రీతి వల్లే ఆవిడకి ఎక్కువ అధికారాలు ఇచ్చాడు. ఈమె రాణిలలో తనకంటే పైవారిని కూడా చులకన చేస్తూ ఉండేది. కైకేయిలో దశరథుడికి నచ్చని అంశాలు కూడా లేకపోలేదు. ఆమె సహజంగా గయ్యాళిగా ఉండేది. తన మాటే నెగ్గాలని పట్టుదలగా ఉండేది. అన్ని తనకే తెలిసినట్లు మాట్లాడేది. ఈ విషయం ఆమె కొడుకుకే నచ్చేది కాదు. అందుకనే భరతుడు తాతగారింట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఉన్న ఫలాన్న
వశిష్ఠుల వారు రమ్మంటున్నారు అని దూతలు చెప్పినప్పుడు భరతుడు కుశల ప్రశ్నలు వేస్తూ ఇలా అన్నాడు. ఆత్మకామ సదా చండీ క్రోధన ప్రాజ్ఞమానిని అరోగా చాపిమే మాత కైకేయి కిమువాచః. ఎప్పుడు తనను గురించి ఆలోచించుకునేది, ఎప్పుడు కోపంగా ఉండేది, అవునంటే కాదనేది, తనే పెద్ద విద్వాంసురాలు అనుకునేది అయినా నా తల్లి కైకేయి కులాసాగా ఉందా అని భరతుడు అడిగాడు. సొంత కొడుకే ఇట్లా అంటున్నాడు అంటే ఆమె స్వభావం గురించి మనకు సందేహం ఉండనక్కరలేదు. ఇలా ఉన్న దశరథుడు ఆమెకు ఎక్కువ అధికారం ఇచ్చాడు. అందుకనే రాముడు అడవికి వెళతానన్నప్పుడు కౌసల్య విలపిస్తూ మధ్యలో ఇలా అంది. అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యం అతంత్రిత పరివారేణ కైకేయ్యాః సమానాప్యదావావరా. నేను పెద్ద రాణినైనప్పటికీ నా భర్త నన్ను తక్కువ చేశాడు, నా ప్రాధాన్యం లేకుండా చేశాడు. నేనిప్పటికీ కైకేయి కింద దాసీలతో సమంగానో ఇంకా తక్కువగానో ఉన్నాను. నువ్వు వెళ్ళిపోతే నా పని ఇంకేమవుతుంది అని ఉంది. దీన్ని బట్టి కూడా దశరథుడి అనురాగం వల్ల కైకేయి దానంతటదే వచ్చిన అధికారం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఇంత ప్రీతి ఉన్నా ధర్మం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం దశరథుడు ఏమరపాటు పడలేదు. యజ్ఞ పురుషుడు పాయసం ఇచ్చినప్పుడు దానిలో అత్యధిక భాగం పెద్దరాణి కౌశల్యకిచ్చి, తరువాత భాగం సుమిత్రకిచ్చి, అందరికంటే తక్కువ భాగం కైకేయికిచ్చాడు. ఈ విధంగా భాగాల పంపకం వచ్చినప్పుడు దశరథుడు ధర్మంగానే వ్యవహరించాడు, పక్షపాతం చూపలేదు. కైకేయికి సహజంగా సంతానం కలిగి ఉంటే ఆమె కొడుక్కి తాను రాజ్యం ఇవ్వవలసి ఉండేది. అలా కాక తాను చేసిన యజ్ఞం వల్ల ముగ్గురికి సంతానం కలగటం చేత అప్పటి వాగ్దానం నిష్ఫలమైపోయింది. ఇలాగని దశరథుడు మాత్రమే కాక కైకేయి కూడా భావించింది. అందుకే కైకేయి భరతుడికి రాజ్యం అడిగినప్పుడు ఈ విషయాన్ని ఎంతమాత్రం ప్రస్తావించలేదు. ఆమెకి ఈ విషయం తెలియదేమో అని అనుకోరాదు. ఆమెకే కాదు, వారి పిల్లలందరికీ ఈ మాట తెలుసు. అందుకే భరతుడు అరణ్యానికి వచ్చి రాముడిని వెనక్కి రమ్మని పిలుస్తున్నప్పుడు రాముడిలా అన్నాడు. పురా భ్రాతః పితానస్స మాతరం తే సముద్వహాన్ మాతామహే సమాస్సరోషి ద్రాజ్య శుల్క మనుత్తమం. భరత, మా తండ్రి నీ తల్లిని వివాహం చేసుకునేటప్పుడు శుల్కంగా నా రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. ఈ మాటలకు భరతుడు సమాధానం చెప్పకముందే జాబిలి మహర్షి వేరొక రీతిలో చర్చను మళ్లించటం వల్ల భరతుడు దీనికి సమాధానం చెప్పటం కుదరలేదు. భరతుడు స్వయంగా తిరస్కరిస్తున్నాడు కనుక ఆ రాజ్య శుల్కం కూడా దశరథుడిని బంధించజాలదు. అయితే రాముడికి పట్టాభిషేకం చేస్తానని చెబుతున్న సందర్భంలో దశరథుడు రాముడితో ఇలా అన్నాడు. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. భరతుడు ఊళ్ళో లేకుండా ఉన్నప్పుడే నీ అభిషేకానికి మంచి సమయం అని నా అభిప్రాయం అన్నాడు. దీన్ని బట్టి దశరథుడి మనస్సులో భరతుడిని గూర్చి ఎంతో కొంత సందేహం ఉందనే అనిపిస్తుంది. కానీ ఆ పై శ్లోకంలోనే దశరథుడు ఇలా అన్నాడు.
కామం ఖలు సతాం వృత్తే భ్రాత తే భరతస్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మ సానుక్రోశో జితేంద్రియ. రామా, నీ తమ్ముడు భరతుడు సత్పురుషుల మార్గంలో ఉన్నవాడు, అనగా జ్యేష్ఠుడికి అభిషేకం జరగాలనే మార్గంలో ఉన్నవాడు. పైగా జ్యేష్ఠానువర్తి అనగా జ్యేష్ఠుడివైన నీ యందు భక్తి కలవాడు, ధర్మాత్ముడు, దయావంతుడు, జితేంద్రుడు కనుక భరతుడు రాజ్యం కోరతాడేమో కానీ అనుమానం నువ్వు పెట్టుకోవద్దు అని దశరథుడు చెప్పాడు. కనుక దశరథుడి మనస్సులో ఏమీ దుశ్చింత లేదని మనకు అర్థమవుతోంది. అలా అయితే దశరథుడు ఈ మాట ఎందుకెత్తాలి? తను కైకయ్య రాజుకు రాజ్య శుల్కం ఇచ్చాననే విషయం రాముడికి తెలుసు. ఆ వాగ్దానం ఆయన ఫలంగా జన్మించిన సంతానానికి వర్తించదని వశిష్ఠాది మంత్రులంతా భావిస్తున్నారని కూడా రాముడికి తెలుసు. అయినా కూడా భరతుడికి ఏ కొంచెమైనా రాజ్యం మీద ఆశ ఉందోనేమోనని రాముడికి అనుమానం వచ్చి ఉండవచ్చు. దానివల్లే ఈ పట్టాభిషేకానికి తొందరేమి అని రాముడు అంటున్నాడేమో అని దశరథుడు అభిప్రాయపడి ఉన్నట్టుండి తన ఆరోగ్యం క్షీణించిన మాట వివరించి అందుకోసమే హడావిడిగా ఈ ఏర్పాట్లు చేస్తున్నానని చెబుతూ భరతుడికి ఏమాత్రమో రాజ్యకాంక్ష లేదని చెప్పటం కోసమే దశరథుడు కామం ఖలు సతాం వృత్తే అనే శ్లోకం చెప్పాడు. ఇది ధర్మశాస్త్రాన్ని అనుసరించిన మాట. ఆ పైన రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి దశరథుడు ఇలా చెప్పాడు. కిం ను చిత్తం మనుష్యాణ మనిత్యమేతి మే మతం సతాం చ ధర్మ నిత్యానాం కృతశోభిచ రాఘవ. రాజ్య శుల్కం నన్ను బంధించదు. ఒకవేళ బంధిస్తుంది అనుకున్న భరతుడు ధర్మాత్ముడు, రాజ్యాన్ని కోరడు. ఇది నిజమే కాని ఓ రామ, ఎంత సత్పురుషులైనా ఎంత ధర్మాత్ములైనా మానవుల మనస్సులు చంచలమని నా అభిప్రాయమయ్యా. నా మనస్సు, భరతుడి మనస్సు మారిపోవచ్చు, కాని ధర్మాత్ముల మనస్సు కృత శోభి అనగా జరిగిన కార్యముల చేతనే స్వభావం కలది. అనగా మంచి పనులు జరిగితే ఆనందిస్తుండే స్వభావం అది. అరే మంచి పని చేసి అమ్మే అని బాధపడదు. కనుక మంచి పని త్వరగా జరిగిపోతే మంచిది. కనుక భరతుడు రావటం కోసం ఎదురు చూడకుండా పట్టాభిషేకం చేసుకో అని దశరథుడు రాముడికి వివరిస్తున్నాడు. కాబట్టి దశరథుడు ధర్మశాస్త్ర మార్గాన్ని, నీతి శాస్త్ర మార్గాన్ని రెండింటిని బట్టి రాముడికి నచ్చ చెబుతున్నాడే తప్ప భరతుడికి మోసం చేద్దామనే చింత ఎంత మాత్రమూ లేదని మనం అర్థం చేసుకోవాలి. భరతుడిని గురించి దశరథుడికి, రాముడికి, వశిష్ఠుడికి కూడా ఒకే రకమైన అంచనా ఉన్నది. కైకేయిని మందలిస్తున్న సందర్భంలో వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు. భరతశ్చ స శత్రుఘ్ను చిరవాసా వనేచర వనే చరంతం కాకుత్స మనువత్స్యతి పూర్వజం. రాముడు గనుక అరణ్యానికి పోయినట్లయితే భరతుడు, శత్రుఘ్నుడు కూడా నారచీరలు కట్టుకొని తమ అన్న వెంట అరణ్యంలోనే ఉండిపోతారు. ఇలా భరతుడి ధర్మబుద్ధి విషయంలో దశరథుడికి గాని వశిష్ఠాది మంత్రి వర్గానికి గాని ఏమాత్రమూ సందేహం లేదు. కనుక అతనికి మోసం చేద్దామనే ఆలోచన వచ్చే అవకాశమే లేదు. కైకేయి ఎంత గయ్యాళిదైనా రాముడి మీద ఆమెకున్న ప్రేమ మాత్రం నిష్కల్మషమైనదే. అందువల్లే రాముడికి పట్టాభిషేకం జరుగుతోందని చెప్పగానే ఆనందపడి దాసికి ఓ
ఆభరణం కూడా బహుమానంగా ఇవ్వటమే కాక మందర ఇంకా ఏమో మాట్లాడుతుంటే కైకేయి దాన్ని మందలిస్తూ, రామే వా భరతే వావం విశేషం నోపలక్షయే. రాముడికి భరతుడికి నా దృష్టిలో ఏ మాత్రం తేడా లేదు అని చెప్పింది. కైక ఈ మాట కొత్తగా అనలేదు. దశరథుడితో చాలాసార్లు అని ఉన్నది. ఆ మాట దశరథుడే కైకతో అన్నాడు. ననుతే రాఘవస్తుల్యో భరతేన మహాత్మన బహుశోహి శుభాలే త్వం కదాహ కథయసే మమ. నీకు రాముడు భరతుడితో సమానమని నువ్వే నాకు అనేక సార్లు చెప్పావు కదా. ఇలా కైకేయి భావం కూడా దశరథుడికి స్పష్టంగా తెలుసు గనక దశరథుడు నిస్సందేహంగా రామ పట్టాభిషేకం ప్రారంభించాడు. ఇలా దశరథుడు మొత్తం ఆలోచనంతా ధర్మబద్ధంగానే చేసినా దైవం తన ప్రణాళికను సాగించటానికి అతనికి కైకేయి పట్ల గల మోహాన్ని విచిత్రంగా వినియోగించుకుంది. ఎందుకంటే రామ పట్టాభిషేక నిర్ణయమైనాక దశరథుడు ముందుగా ఈ వార్త ఎవరికి చెప్పాలి? ఏమాత్రం రాజనీతి ఉన్నా ముందుగా కౌసల్యకు చెప్పాలి. ఆమె కదా అధికంగా అదని ఆనందించేది. కాని దైవ ప్రభావం వల్ల దశరథుడికి ఆ క్షణంలో ముందుగా ఈ వార్తను కైకకు చెప్పాలని తోచింది. ఈ వార్త వింటే కైక బాగా సంతోషిస్తుందనిపించింది. వెంటనే కైకేయి అంతఃపురానికి వెళ్ళాడు. దాంతోనే రాగల ప్రమాదం అంతా వచ్చింది. మనిషిలో మోహం అనేది ఉంటే అది ఏదో సమయంలో మనసును పక్కకు గుంజేస్తుంది. ఇదే విధి బలం అంటే దీనిని భగవద్గీతలో గహనా కర్మణో గతి అన్నారు. కనుక అప్పటిదాకా ధర్మంగా ఆలోచించిన దశరథుడు చివరి క్షణంలో కేవలం విధికి బానిసై రామావతార ముఖ్య లక్ష్యం వనవాసం మీద ఆధారపడి ఉంది కనుక అది సిద్ధించేందుకు కోసం దేవమాయకు లోనై కైకేయి ఇంటికి వెళ్ళాడని మనం గ్రహించాలి. ఈ విధంగా దశరథుడు భరతుడి విషయంలో కానీ కైక విషయంలో కానీ ఎన్నడూ మాట తప్పలేదని, కైక మీద ఎంత మోహం ఉన్నా ముఖ్యమైన ధర్మ విషయంలో ఎన్నడూ పొరపాటు పడలేదని, చిట్ట చివరి నిమిషంలో కేవలం దేవమాయా బలం వల్లనే కైక ఇంటికి వెళ్ళాడని మనం గ్రహించాలి. ప్రశ్న: సీతకు అగ్ని పరీక్ష చేయించడం తగునా? జవాబు: సీతాదేవి యొక్క అగ్ని ప్రవేశ ఘట్టం చాలా సంకటమైన ఘట్టం. ఇవాళ దాని గురించి మనం ఎన్నో వ్యాఖ్యానాల సహాయంతో చర్చ చేసుకుంటున్నాం. ఆనాడు రాముడికి ఇది ఎవరితోనూ చర్చించటానికి వీలులేని సమస్య. ధార్మికుడైన మానవుడిగా నటిస్తున్న రాముడికి అది ప్రాణ సంకటమైన సమస్య. సీత నిర్దోషి అని తన హృదయానికి స్పష్టంగా తెలుసు. నిర్దోషి అని తెలిసి కూడా రుజువు కోరటం మానవ ధర్మం కాదు. కానీ రాజుగా, ధర్మ చక్రవర్తిగా బహిరంగమైన రుజువు లేకుండా సంశయాస్పద పరిస్థితులలో ఉన్న భార్యను ఇంటికి తెచ్చుకోవటం రాజధర్మం కాదు. సామాన్య మానవ ధర్మం ముఖ్యమా, విశేష రాజధర్మం ముఖ్యమా? ఈ ధర్మ సంకటాన్ని ఆ సమయంలో రాముడు ఎవరితో చర్చించగలడు? అక్కడున్న పెద్దలంతా సీతాదేవి నిర్దోషి అని నమ్ముతున్నవారే. సీతాదేవిని బయట పడేయటం కోసం ప్రాణాలు అర్పించి పోరాడిన వారే. అలాంటి వారు సీతాదేవిని తాను పరిత్యాగం చేస్తున్నానంటే హర్షించగలరా? ఇది ఒక ప్రశ్న. నీకు చక్రవర్తి ధర్మమే ముఖ్యము గనుక నీ భార్యను పరిత్యజించటం మంచిది అని
ఎవరి మనస్సులో అయినా ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరచి అనురాగవంతులైన భార్యాభర్తల సంసారాన్ని చీల్చటానికి ఏ పెద్దలు ముందుకొస్తారు? రాముడు ప్రస్తుతం ఉన్నది ప్రధాన భూఖండానికి దూరంగా సముద్ర మధ్యలో చిన్న ద్వీపం మీద. ఇక్కడున్న కొద్దిమంది పెద్దలు పరిస్థితులను సవ్యంగా ఆకలించుకొని సీత నిర్దోషి అని నిర్ణయించుకుంటున్నారు. కానీ ఈ వివరాలు కోసల దేశ ప్రజలకు అందవు. సీత సంవత్సర కాలం రావణుడి ఇంటిలో ఉన్నది. తరువాత రాముడు రావణుడిని చంపి సీతను తెచ్చుకున్నాడు అనే వార్త మాత్రమే దేశ దేశాలలో వ్యాపిస్తుంది. అప్పుడు లక్ష్మణుడో, హనుమంతుడో, సుగ్రీవుడో, విభీషణుడో తన పక్షాన సాక్ష్యం చెబుతారు. లక్ష్మణుడు, రాముడు చిన్నప్పటి నుంచి ఒక పక్షం గనుక రాముడికి అనుకూలంగా లక్ష్మణుడు చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు. మిగిలిన వారంతా రాముని వల్ల మహోపకారాన్ని పొందినవారే కనుక వారి సాక్ష్యానికి విలువ ఉండదు. ఇక స్వదేశంలో తన రాజధర్మ నిర్వహణం నిస్సంశయంగా సాగేదెలా? అలాగని ప్రాణ సంకటమైన దీన పరిస్థితిలో ఉన్న దిక్కులేని ఆడదానిని, తనను త్రికరణ శుద్ధిగా నమ్ముకున్న దానిని రుజువు పేరుతో హింసించటం ఎలా? ఈ సంకటం తన ఆప్తులతోనే చెప్పి చర్చించటానికి వీలులేని ఈ సంకటం శ్రీరాముడికే దుర్భరమైంది. అందుకనే అగచ్చత్ సహసా ధ్యానం ఈషత్ బాష్ప పరిప్లుత దీర్ఘముష్ణం వినిశ్వస్య మేదినీమవలోకయన్. రాముడు కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోయాడు. ధర్మ సంకటాలు వచ్చినప్పుడు ఉత్తమ పురుషులు ధ్యానంలోకి వెళ్ళి ధ్యానంలో కలిగిన స్ఫురణ ద్వారా ప్రవర్తిస్తారు. అందుకే రాముడు అగచ్చత్ సహసా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానంలో వచ్చిన నిర్ణయం తనకే భరింపరానిదిగా ఉంది. అందుకనే ఆయన బాష్ప పరిప్లుతుడయ్యాడు. ఆలోచనలు తెగక దీర్ఘంగాను ఉష్ణంగాను నిట్టూర్చాడు. తల భారమై గుండె గుల్లై కింద చూపులు చూచాడు. వాల్మీకి కవి చేసిన ఈ వర్ణనను బట్టి రాముడి మానసిక పరిస్థితి మనకు కొంత అర్థమవుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నాడు కనుకే సీతాదేవి వస్తున్నప్పుడు ఆమెను చూడటానికి నెట్టుకొని వస్తున్న వానర రాక్షస జన సమూహాలను సీతాదేవి మీద ఉండే గౌరవంతో వెనక్కి నెట్టిస్తున్న విభీషణుడి మీద రాముడు అకారణంగా విరుచుకుపడ్డాడు. వారంతా నా స్వజనం, వారిని తోసేయొద్దు అని విభీషణుడి మీద కటువుగా మాట్లాడాడు. ఎంత తనకు శరణాగతుడైన విభీషణుడు రాక్షసరాజు. అతనిని నలుగురిలో గద్దించి మాట్లాడటమే కాక నేను నా వారందరితోనూ కూడి ఉండగానే సీతాదేవి వచ్చి నన్ను చూడాలి అని రాముడు అనటంతో అటు విభీషణుడితో పాటు లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతులు కూడా రాముడి ప్రవర్తన పట్ల వ్యధ చెందారు. విభీషణుడు రాముడి మనస్సులో ఏమి ఉందా అని విమర్శించుకోవటం మొదలుపెట్టాడు. ఏవ ముక్తస్తు రామేణ సవిమర్శో విభీషణ అన్నాడు కవి. లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతులు బభూహు వ్యధితాహ పృశం. ఎందుకంత బాధపడ్డారు? కళత్ర నిరపేక్షైశ్చ ఇంగితైరస్య దారుణైః అప్రీతమివ సీతాయాం తర్కయంతి స్మ రాఘవం. రాముడి యొక్క ముఖ కవళికలు, మాట తీరు మొదలైన ఇంగితాలను పరిశీలించగా అవి దారుణంగా కనిపిస్తున్నాయి. వాటిని బట్టి చూడగా రాముడికి సీత మీద ప్రేమ విరిగిపోయిందేమో అని అనిపించసాగింది ఆ నలుగురికి. ఈ పరిస్థితిలో ఒక్క లక్ష్మణుడికే కాదు, విభీషణ, సుగ్రీవ, హనుమంతులకు కూడా రాముడి యొక్క ఆలోచన సరళి ఆమోదయోగ్యంగా కనిపించలేదు. కానీ రాముడి మనస్సులో ఉన్న మాట వేరు. ఆయనకు ఉన్న సమస్య సీత
పరిశుద్ధురాలనే విషయం జనసామాన్యానికి తెలిసేదెలాగా అనేదే. పవిత్రురాలైన సీతను ఇతరుడెవ్వడైనా ఆక్షేపిస్తే, దానికి ఆమె ఆగ్రహిస్తే వాడు భస్మమైనా కావచ్చు. కానీ తాను ఆక్షేపిస్తే ఆమె ఆగ్రహించదు. పైగా తాను రెచ్చగొడితే ఆమె ఎంతటి పరీక్షకైనా నిలిచి తన పరిశుద్ధిని బహిరంగంగా నిరూపించుకోగలదు. అదీకాక యుద్ధంలో నాగపాశ బంధనము, రావణ యుద్ధము వంటి సంకట పరిస్థితుల్లో తనకు అయాచితంగా వచ్చి సహాయం చేసిన దేవతలు ఈ ప్రాణ సంకట పరిస్థితులలో తప్పక సహాయం చేస్తారని కూడా రాముడికి విశ్వాసం ఉంది. అందుకే సీతాదేవి మాటలలో చెప్పాలంటే, లఘునేవ మనుష్యేన, అల్ప మానవుడిలాగా చాలా కటువుగా, శ్రోత్ర దారుణంగా మాట్లాడసాగాడు రాముడు. రాముడు మనస్సులో అలాంటి సంకల్పంతో మాట్లాడుతున్నాడు కాబట్టే లక్ష్మణే భరతే వాత్వం కురు బుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రేవ రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః అని కూడా అన్నాడు. అంటే, ఓ సీత, లక్ష్మణుడి ఇంట్లోనో లేదా భరతుడి ఇంట్లోనో లేదా సుగ్రీవుడి ఇంట్లోనో లేదా విభీషణుడి ఇంట్లోనో నీకెక్కడ కావాలంటే అక్కడ ఉండు అన్నాడు. భర్త విడిచేసిన స్త్రీలు ఆప్తులైన బంధువుల ఇళ్లలో నివసించాలని ధర్మశాస్త్రం ఉంది కనుక నీవు కావలసిన చోటు ఉండు అని పైవాక్యానికి అభిప్రాయం. ఈ మాట బట్టి తాను సీతను వదిలేస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు రాముడు. కొంతమంది నవీన పండితులు ఈ ఘట్టంలో నివేశయ మనస్సీతే అనే వాక్యాన్ని పట్టుకుని, ఓ సీత, నువ్వు లక్ష్మణుడితో, భరతుడితోనో, సుగ్రీవుడితోనో, విభీషణుడితోనో కాపురం చెయ్యి అనే అర్థాన్ని చెప్పి రాముడింత క్రూరంగా మాట్లాడాడు అని రాముణ్ణి తీవ్రంగా నిందిస్తున్నారు. అలా చెప్పేవారికి ప్రాచీన సంస్కృత భాషా మర్యాద బొత్తిగా తెలియదని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆ మాట అలా ఉంచితే, ఒకవేళ రాముడి మాటలో అర్థం అదే అయితే, ఎదురుకుండా ఉన్న లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులకు ఇంతకన్నా నిందావాక్యం వేరే ఉంటుందా? తనకు పనికిరాని పతిత స్త్రీని వారు స్వీకరిస్తారా? రాముడి వంటి నాగరికుడు తనకు మహోపకారం చేసిన ఆత్మీయులను ఇలాంటి మాటలతో అకారణంగా అవమానిస్తాడని మనం ఊహించవచ్చునా? అలాంటి అసందర్భ ప్రలాపాన్ని రాముడికి అంటకట్టాలని చూడటం సంస్కృత భాష సరిగ్గా రాకపోవటం వలనే సంభవిస్తోంది. కనుక భాషా సంప్రదాయాన్ని బట్టి, ధర్మశాస్త్రాల సంప్రదాయాన్ని బట్టి, అక్కడున్న పాత్రల స్వభావాన్ని బట్టి కూడా నివేశయ మనస్సీతే అన్న పదానికి అలాంటి పైశాచిక అర్థం చెప్పే సావకాశం లేనే లేదు. కాగా నాకు లక్ష్మణ భరతులు ఎటువంటి వారో, సుగ్రీవ విభీషణులు కూడా అటువంటి ఆప్తులే. వారెవరైనా సరే నీకు రక్షణ కల్పిస్తారు, నీ గౌరవానికి లోటు ఉండదు, నీకెక్కడ కావాలంటే అక్కడ ఉండు అనేదే రాముడి అభిప్రాయం. ఈ వాక్యంలో మార్దవం ఉంది, మహాపురుషుడికి ఉండాల్సిన హోందాతనం ఉంది. సీతాదేవి హృదయాన్ని సూటిగా పొడవగల కత్తి వంటి పదును కూడా దీనిలో ఉంది. ఇలా పొడిస్తేనే ఆమె పరిశుద్ధి జనసామాన్య సమక్షంలో విఖ్యాతికి వస్తుందనేదే రాముడి అభిప్రాయం. అందుకనే చివరలో అగ్నిదేవుడితో మాట్లాడుతూ రాముడు ఇలా అన్నాడు, ఈమె తన తేజోబలంతో తనను రక్షించుకుంటూ ఉండగా రావణుడు అతిక్రమించి పోలేడని నాకు తెలుసు. ఈమె అగ్ని శిఖ వంటిదని కూడా నాకు తెలుసు. కనుక అగ్నిలో పడినా దహింపబడదని తెలుసు. కానీ ఈమెను పరిశోధించకపోయినట్లయితే జననింద తప్పదు. అందుకనే ప్రత్యయార్థంతులోకానాం త్రయాణం సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాశనం. నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను అంటే నాకు సత్యం తెలుసు.
మూడు లోకాలకి నమ్మకం కలిగించేందుకోసమే సీత అగ్నిలో ప్రవేశిస్తున్నా నిర్భయంగా ఊరుకున్నాను అన్నాడు. ఇది రాముడిలోని అసలైన ఆలోచన. ఈ భావాన్నే ఉత్తరాఖండలో కూడా రాముడు ధృవపరిచాడు. రాముడు ఊహించినట్లే బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి సీత పరిశుద్ధురాలని ప్రకటించి వెళ్ళారు. కానీ ఈ భావం లక్ష్మణ, విభీషణ, సుగ్రీవ, హనుమంతులకు తెలియదు. అందుకే వారు రాముడి ప్రవర్తన పట్ల చాలా వ్యధపడ్డారు. వీరిలో ఎక్కువ చనువున్నవాడు లక్ష్మణుడు. అతని హృదయం మరింత ఉద్వేగపడటం సహజం. అయినా కూడా రాముడు అధర్మం చెయ్యడు అనే ధైర్యంతో తాను నిగ్రహించుకుని ఉండిపోయాడు లక్ష్మణుడు. అట్టి స్థితిలో సీతాదేవి అతనినే చితిపేర్చమన్నది. ఆమె ఆ మాట అనే సమయానికి లక్ష్మణుడు దీనం ధ్యానపరం స్థితం, దీనంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యానంలో ఇంకా ఏ నిర్ణయము రాకముందే సీతాదేవి పిలిచి చితిపేర్చమంది. ఏవ ముక్తస్తు వైదేహ్యా లక్ష్మణ పరవీర అమర్ష వశమాపన్నో రాఘవాననమైక్షత. ఈ మాట వినేసరికి లక్ష్మణులోని పరవీర పరాక్రమం ఒక్కసారి పొడుచుకు వచ్చింది. అతడు అమర్ష వశమాపన్న అయినాడు. అమర్షానికి లొంగిపోయాడు. అమర్షమనే పదానికి అసహనము, కోపము, దైన్యము అనే అర్థాలు ఉన్నాయి. అన్నింటినీ ఇక్కడ అన్వయించుకోవాలి. సహజంగానే ఉద్రేకశీలి అయిన లక్ష్మణుడు ఇన్ని భావోద్రేకాల వేగంలో మహోగ్రుడై పరవీరహ అన్న మోహం వంక చురుక్కున చూశాడు. రాముడికి తెలుసు లక్ష్మణుడి ఉద్రేకం. ఆ సమయంలో అతడిని మాట్లాడిస్తే అతనికి ఎంతమంది మద్దతు వస్తారో కూడా తెలుసు. కానీ తన లక్ష్యం వేరే. అందుకే ఏ వాగ్వాదాలకి చోటు ఇవ్వకుండా తన ముఖ కవళికలతోనే అలాగే చేయి, ఏమీ పర్వాలేదు అని సూచన ఇచ్చాడు రాముడు. లక్ష్మణుడికి ఎంత ఉద్రేకంగా ఉన్నా తన అన్న తెలివి మీద అపార విశ్వాసం ఉంది. అందుకే తన ఉద్రేకాన్నంతా తనే నిగ్రహించుకున్నాడు. ఈ మాట చెబుతూ కవి లక్ష్మణుడికి వీర్యవాన్ అని విశేషణం వేశాడు. కామ క్రోధాల వల్ల పుట్టే వేగాన్ని ఎవడు వివేకంతో నిగ్రహించుకోగలుగుతాడో వాడే పరాక్రమవంతుడని ఋషి సంప్రదాయ నిర్ణయం. అందుకే వాల్మీకి ఇక్కడ లక్ష్మణుడిని వీర్యవాన్ అన్నాడు. ఈ దృక్కోణంలో చూసినప్పుడు సీత పట్ల పరుషంగా మాట్లాడి ఉండకపోతే రాముడిలోని ఆదర్శ చక్రవర్తి మనకు వ్యక్తమై ఉండేవాడు కాదు. అలాంటి మాట తన మీదకు వచ్చినప్పుడు అగ్ని ప్రవేశం కన్నా తక్కువ శపథాన్ని చేసి ఉంటే సీత యొక్క అంతఃసారం మనకు తెలిసేది కాదు. ఇలాంటి సంకట సందర్భంలో కూడా లక్ష్మణుడికి కొంచెమైన కోపము, అన్న మీద ఉక్రోషము వచ్చి ఉండకపోతే అతనిలో మానవత్వమే లేదని చెప్పవలసి వచ్చేది. మనం పూర్వమే మరొక ప్రశ్నలో చెప్పుకున్నట్లుగా ఆదర్శ పురుషులంటే మట్టి బొమ్మలు కారు. వారికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ ధర్మపరమైన వివేకం ఎప్పటికప్పుడు వారిలో చరమ నిర్ణయకారిగా ఉంటుంది. ఈ ఘట్టంలో కూడా లక్ష్మణుడిలో ఈ సత్యాన్నే మనం గమనించాలి.